ఇంకొంతమంది ఆడవాళ్ళల్లో మెనోపాజ్ దశ. ఇప్పుడు మనకి యూజువల్గా ప్రెగ్నెన్సీ స్టేజ్ని, డెలివరీ స్టేజ్ని ఎంతో చక్కగా దాటి వచ్చిన వాళ్ళే, బట్ మెనోపాజ్ దశ వచ్చేటప్పటికి వాళ్ళు ఎంతో కృంగిబాటుకి లోనవుతున్నారు. ఈ దశకి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మనకి అప్పుడు దాకా బాడీలో ఎంతో ఉపయోగంగా ఉండే ఈ ఓవులేషన్ స్టిమ్యులేట్ చేసే హార్మోన్స్ ఈస్ట్రోజెన్ అవి ఎప్పుడైతే ఫ్లక్చువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయో వీళ్ళకి ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వీళ్ళల్లో రకరకాల డైజెస్టివ్ ఇష్యూస్, అన్నం తిన్నది సరిగ్గా అరగపోవటం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ, స్లీపింగ్ డిజార్డర్స్, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, ఇరిటబుల్గా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, బాడీ అంతా హాట్ ఫ్లాషెస్ ఎక్కువ ఉంటాయి, చాలా రకాల స్కిన్ ఎలర్జీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, స్కిన్ అంతా ఎండిపోతూ ఉంటుంది, వెజైనా కూడా ఎండిపోవటం ద్వారా వాళ్ళు మునిపట్లాగా ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు. సో వీటన్నిటితో వాళ్ళు ఎంతో రకమైన డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. అమ్మ, మీ ఇలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే ఓన్లీ ఫిజికల్గానే కాదమ్మా, మెంటలీగా కూడా మీకు చక్కని పరిష్కారాలు ఇస్తూ మీ సమస్యని పూర్తిగా బయటకు తీసుకొచ్చే పరిష్కారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇలాగా పూర్తిగా మీ సమస్యని ఓవర్కమ్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు.